చాలామందికి డీటెయిల్‌గా అర్థం కావాల్సినటువంటి ప్రశ్న, ఇరాన్‌ని టార్గెట్ చేస్తే, ఇరాన్ పైన దాడి చేస్తే అమెరికాకు కలిగేటువంటి లాభం ఏమిటి? ఎందుకని అమెరికా ఇరాన్‌ని పగబట్టి మరీ ధ్వంసం చేస్తుంది? అసలు అమెరికా, ఇరాన్ మధ్య గొడవ ఏంటి? ఇజ్రాయెల్ పాత్ర ఏంటి? అమెరికాకేందంటే ఈ మిడిల్ ఈస్ట్ అంటే చమురు నిక్షేపాలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడ అమెరికా తన ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే సహజ వనరుల పైన ఆయిలే కాదు, ఇప్పుడు ఉక్రెయిన్‌లో మినరల్ డీల్ కుదుర్చుకుంది. మీకు వెనిజులాలో ఆయిల్ ఉంది గనక మదురావును కిడ్నాప్ చేసింది. కో ఇరాక్‌లో, లిబియాలో ఆయిల్ ఉంది గనుకనే గతంలో ఆ దేశాలపైన అటాక్ చేసింది. సహజ వనరులు ఎక్కడుంటే అక్కడ ఆ వాటిపైన అమెరికా తన ఆధిపత్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటుంది. తనకు అణిగిమణిగి ఉండే దేశాలుగా ఉండాలని కోరుకుంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇరాన్ మాత్రమే ఈ వెస్ట్ ఏషియా, పశ్చిమాసియాలో అమెరికాను ప్రశ్నించే దేశం. ఇజ్రాయిల్ ఒకవైపు, మరోవైపు అరబ్ దేశాలు సౌదీ, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, ఇలా ఖతార్, కువైట్ ఈ దేశాలు. ఈ 2 రకాల దేశాలు కూడా అమెరికాకు అనుకూలంగా ఉన్న దేశాలు. సో, అమెరికా ఆధిపత్యాన్ని మొదటి నుంచి సవాల్ చేస్తున్న దేశం ఇరాన్. ముఖ్యంగా ఇరాన్‌లో ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత అంతకుముందు రాజు ఉండే షా అని. ఆ రాజు అమెరికాకు ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించేవాడు. 79లో ఆ రాజును పదవి నుంచి తొలగించి ఇస్లామిక్ రాజ్యంగా ఇరాన్ ఏర్పడ్డ తర్వాత అమెరికాను ప్రశ్నిస్తూ వచ్చింది. సో, అమెరికాను ఎవరు ఎదిరించినా అమెరికా అంగీకరించదు. అలాగే ఈ ప్రాంతంలో అమెరికాకు అత్యంత సన్నిహితమైన దేశం ఇజ్రాయెల్. ఇతర సున్నీ అరబ్ కంట్రీస్ కూడా అమెరికాకు మిత్ర దేశాలు. ఇరాన్ ఇదే షియా నేషన్ గనక ఇరాన్‌కు ఈ అమెరికా మిత్ర దేశాలకు మధ్య కూడా వైరుధ్యం ఉంది. సో, అటు ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్‌లు కాపాడాలన్నా, ఇరాన్ నుంచి ఇతర అరబ్ దేశాలను ఆదుకోవాలన్నా కూడా ఇరాన్‌ను అంతం ఇరాన్‌లో ఉన్న ఇస్లామిక్ ప్రభుత్వాన్ని అంతం చేయడం అమెరికా లక్ష్యం. తన అనుకూల కీలుబొమ్మ ప్రభుత్వాన్ని పెట్టుకుంటే తమ చమురు సంపద దోపిడీకి ఏ రకమైన థ్రెట్ ఉండదు అన్నది అమెరికా లక్ష్యం.